రెడ్డి, అభిషేక్ రెడ్డి, వాచ్మెన్ రంగన్న, డ్రైవర్ నారాయణ యాదవ్. నారాయణ యాదవ్ సాక్షి కాదనేమో వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చెప్తున్నారు, రికార్డులు చెప్తున్నాయి. అలాగే కటికల శ్రీనివాసరెడ్డి సాక్షి కాదు, కానీ దీంట్లోనేమో శ్రీనివాసరెడ్డి సాక్షి కింద మీరు రాస్తారు. ఎస్పీ గారు చెప్పాడని రాస్తారు. శ్రీనివాసరెడ్డి అనే అతను సాక్షి అని ఎస్పీ గారు చెప్పాడని రాస్తారు. అనుమానాస్పదలో చనిపోవడం వెనుక నిందితుల ప్రమేయంపై ఆరా తీస్తున్నామని వైఎస్ఆర్ జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. వివేక కేసులో కీలక సాక్షి రంగన్న మృతిపై అనేక అనుమానాలున్నాయి, ఎస్పీ గారు చెప్పాడని. వాటిని నివృత్తి చేయడానికి దర్యాప్తు చేస్తున్నాం. అప్పటి వరకు చోటు చేసుకున్న సాక్షుల మృతిపై విచారణకు సిట్ ఏర్పాటు చేశాం. ఇంకే ఆన్లైన్లో 10 మంది సీఏల్ని, ఎస్ఐల్ని, డీఎస్పీని ఆన్లైన్లో పెట్టామన్నారు. వైకాపా అధినేత జగన్ కారు డ్రైవర్ నారాయణ మృతిపైన దృష్టి సారించాం. ఐపీఎస్ ఆఫీసరా? నారాయణ గారు 2019లో చనిపోతే ఆయన మృతి మీద ఈయన వాళ్ళ దృష్టి సారించాడంట. ఈనాడుకి చెప్తా అంట. ఈనాడు రాశారు. మరి ఎస్పీ గారు చెప్పాడు, నాకు తెలియదు. ఎస్పీ గారు చూసుకోండి, మీరు చెప్పారా లేదో. నారాయణ గారు రెండోది, నారాయణ గారు సాక్షి కాదు, ఈ కేసులో సాక్షి కాదు. ఆయన ఎలా చనిపోయాడో మొత్తం ప్రపంచానికి తెలుసు, కడప అందరికీ తెలుసు, వాళ్ళ కుటుంబం అంతా తెలుసు. ఆయన మరణం మీద కూడా దృష్టి సారించామని చెప్పి ఎస్పీ గారు చెప్తారు. వ్యవస్థను ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఎంత లోతుకి తీసుకెళ్తున్నారు? లోతంటే ఈ లోతు కాదు, భూమి లోపలికి, పాతాళానికి తీసుకెళ్తున్నారు వ్యవస్థను. ఇవాళ నిరంతరం గన్మెన్ ఉన్నటువంటి రంగన్న గారు మృతి మీద కూడా మీకు అనుమానం. కేసు కడతారు, విచారణ చేస్తారు, పోస్ట్ మార్టం చేస్తారు, బాడీని అప్పచెప్తారు, పాతి పెట్టే ఊరుకుంటారు, మళ్ళీ శవాన్ని బయటికి తీస్తారు, మళ్ళీ విచారణ. ఎవరు నిరికిద్దాం అనుకుంటున్నారు దీంట్లో? లేకపోతే ఎందుకు ఇదంతా? ఎవరు నిరికిస్తారు? ఎవరొకళ్ళని మీకు ఆదేశాలు వచ్చినాయి కాబట్టి వాటిని అమలు చేయడం ఎవరినో ఒక నిరికిస్తా కోసం తప్పితే నాకైతే వేరేగా కనపట్ల. ఇవాళ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, 14 లక్షల కోట్లు అప్పు చేశాడు, 14 లక్షల కోట్లు అప్పు చేశాడని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు, ఎమ్మెల్యేలు పోటీ చేసే పేతోడు మాట్లాడి 10 అన్నారు, తూచి 10 అన్నారు, మళ్ళీ తూచి 7 అన్నారు. చివరికి సాక్షాత్తు ఈ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి అసెంబ్లీలో 3 లక్షల కోట్లు అన్నాడు. చూడండి, అంటే వాళ్ళ చేసిన పాపం, వాళ్ళు మాట్లాడిన పాపం వాళ్ళ నోటితోనే కడుక్కుంటూ వస్తున్నారు. ఇంకా కడుగుతారు. ఎలక్షన్లోనేమో బస్సు ఎక్కండి, నా పేరు చెప్పండి, చంద్రబాబు నాయుడు చెప్పాడని చెప్పండి, నువ్వు పుట్టింటికి వెళ్ళండి, మీ అక్కింటికి వెళ్ళు, మీ అత్తోరింటికి వెళ్ళు, ఎక్కడికి పడితే అక్కడ తిరుగు అనేమో ఎలక్షన్లో చెప్పి, ఇప్పుడేమో కౌన్సిల్లో ఏమంటారు? అన్నవరం వెళ్తాకి, తిరుపతి వెళ్తాకి, అక్కడికి వెళ్తాకి, పుట్టింటికి వెళ్తాకి కాదు బస్సు, జిల్లా సరిహద్దుల్లోనే అని చెప్పామని ఒక ఆవిడ చెప్తుంది. చంద్రబాబు నాయుడు గొప్పడా, ఈవిడ గొప్పడా మనకు అర్థం కాదు. ఆమె ఇచ్చిందే మాత్రం, ఈవిడేమో తూచి అంటది. అంటే అతనికి నోరు రా చంద్రబాబు నాయుడికి తూచి చెప్పటానికి. ఈవిడ అంటే ఇట్లాంటి ఎన్నికల హామీలన్నీ కూడా పక్కదారి పట్టిస్తాయి, ప్రజల్ని డైవర్షన్ చేయడానికి,
జగన్మోహన్ రెడ్డి 14 లక్షల కోట్లు అప్పు చేశాడని చెప్పి ఉన్నాము. ఇవాళ అదేమో 3 లక్షల కోట్లు అని చెప్పేనేమో మనం చెప్తున్నాం. ఇవాళ వాళ్ళే చెప్పారు కదా అసెంబ్లీలో. అంటే ఈ పాపాలన్నీ కూడా ప్రజల దృష్టిలోంచి ఏమార్చటానికి ఇటువంటి తప్పుడు మాటలు మాట్లాడటం, తప్పుడు కథనాలు, తప్పుడు ఎంక్వైరీలు. ఇవాళ ఇంకొకటి కూడా, ఏదైతే ఇందులో వేసినటువంటి 6 సాక్ష్యాలు, 5 సాక్ష్యాలని చెప్పని ఇందులో ఒక ఆయన ఏదో నిందితుడు అన్నాడు, అనుమానితుడు అన్నాడు, మిగతా వాళ్ళందరూ రకరకాలు చెప్పారు. ఇక్కడ పేరు రాశాడు, గంగిరెడ్డి గారి పేరు తప్పితే ఎస్పీ గారు 5 సాక్షులు అని చెప్పి ఎస్పీ గారు చెప్పినట్టుగా ఈనాడు ఆయన రాశాడు. ఇందులో మాకు ఎరుకున్నంత వరకు పోలీసు రికార్డు ప్రకారం 3 సాక్షులు. ఆ 3లో ఏ సాక్షి కూడా అవినాష్ రెడ్డి గారి పేరు కానీ వాళ్ళ తండ్రి గారి పేరు కానీ చెప్పలేదు. రెండోది, ఎవరైతే వాళ్ళు నిన్న మొన్న చనిపోయినటువంటి వాచ్మెన్ రంగన్న గారు కూడా 164 ఇచ్చింది. దాంట్లో కూడా రంగన్న గారు జడ్జి దగ్గర నమోదు చేసినటువంటి సాక్ష్యంలో కూడా అవినాష్ రెడ్డి గారి పేరు కానీ భాస్కర్ రెడ్డి గారి పేరు కానీ లేదు. మరి ఏంటి ఇలా మరణించటం వల్ల ఒకవేళ మా పార్టీకి సంబంధించినటువంటి అవినాష్ రెడ్డి గారికి ఏ రకంగా లాభం అని నేను ప్రశ్నిస్తాను మిమ్మల్ని. మీరు ఇవన్నీ కూడా రుద్దే ప్రయత్నం చేస్తున్నారు కదా, ఇదంతా బురదేసే ప్రయత్నం చేస్తున్నారు కదా ఈనాడు పేపర్ ద్వారా, అలాగే కేబినెట్ లో మీరు చర్చించడం ద్వారా. నేను చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఈనాడు వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఇందులో 164 స్టేట్మెంట్ లో రంగన్ గారు ఇచ్చినటువంటి 164 స్టేట్మెంట్ లో అవినాష్ రెడ్డి గారి పేరు లేనప్పుడు ఏం ఆయన ఉంటే ఏంటి, మరణిస్తే ఏంటి? అవినాష్ రెడ్డి గారికి వచ్చిన నష్టం ఏంటి? ఎవరికన్నా ఉంటే వేరే వాళ్ళ పేర్లు ఎవరు చెప్పారో వాళ్ళకు ఉండాల్సి వస్తుంది. ఇబ్బందులు ఉంటే మరణించడం వల్ల ఇంక ఇబ్బందే. అందులో మిగతా వాళ్ళు ఎవరో రంగన్ గారు పేర్లు చెప్పాడు కదా, రంగన్ గారు కొంతమంది పేర్లు చెప్పాడు కదా, వాళ్ళకి నష్టమే కదా. రేపు ఇంట్రాగేషన్ చేయకుండా ఇంట్రాగేషన్ లో వేరేగా వాళ్ళకి ఏమైనా లబ్ధి చేకూరేదేమో, వాళ్ళు ఇంట్రాగేషన్ లో వాళ్ళు ఏమైనా పట్టుకోగలిగేవారేమో వాళ్ళ పేర్లలో. అది లేకుండా నష్టపోయింది ఎవరిని ఉంటే అందులో ముద్దాయిలు నష్టపోతారు ఈ మరణం వల్ల, రంగన్ గారి మరణం వల్ల. అవినాష్ రెడ్డి గారికి రంగన్ గారికి కూడా ఏం సంబంధం లేదు. సంబంధం లేకుండా ఆ స్టేట్మెంట్ల పరంగా చూస్తే, సాక్షి పరంగా లేనప్పుడు ఈ బురద ఏంటి, విషయం ఏంటి, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ తప్పితే. ఎప్పుడు నారాయణ గారు చనిపోయాడు, జగన్ గారు అంతరంగికుడు ఎప్పుడు చనిపోయింది? 2019లో ఆయన బ్రెయిన్కి సంబంధించినటువంటి వ్యాధితో మరణిస్తే ఇవాళ ఇవన్నీ అవాకులు చవాకులు పేలటం. ఇవాళ ఈ అవాకులు చవాకులు అంటే ఈ వ్యవస్థ, గన్మెన్లు ఉన్నటువంటి 24 గంటలు గన్మెన్ కాపలా ఉన్నటువంటి వ్యక్తి మరణిస్తేనే పోలీసు అధికారులకి, అంటే మా డీజీపీ గారికి కూడా అనుమానం అని చెప్పి రాస్తున్నారు కదా వీళ్ళు, వాళ్ళకి ముఖ్యమంత్రికి అనుమానం ఉంటే, అంటే మీ వ్యవస్థ, మీరు నడిపే వ్యవస్థ మీద మీకు ఏ మాత్రం నమ్మకం ఉందనేది మీరు చెప్పకుండానే మీ నోటితో మాటలు మాట్లాడడం వల్ల తేటతెల్లమవుతుంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు 2+2 ఇచ్చాడు రంగన్నకి. మళ్ళీ ఒకసారి అండర్లైన్ చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం 2+2 ఇచ్చింది.